ఇన్వెస్టర్స్ వెల్కమ్ టు సైబర్ సిటీ డెవలప్మెంట్ అప్డేట్స్. సో ఈరోజు అంటే 5th ఫిబ్రవరి 2026 ఈరోజు ప్రాజెక్ట్ నుంచి ఒక లైవ్గా మీకు డెవలప్మెంట్స్ చూపించబోతున్నాం. సో ఇప్పటి వరకు మనకు జరిగిన డెవలప్మెంట్స్ ఏమున్నాయి, ఇంకా ఏమేమి పెండింగ్ ఉన్నాయి కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్లో 2 సైడ్స్ కంప్లీట్గా కాంపౌండ్ వాళ్ళు ఫినిష్ అయిపోయింది. ఒకటి సౌత్ సైడ్ అండ్ ఒకటి వెస్ట్ సైడ్ కాంపౌండ్ వాల్ ఫినిష్ అయిపోయింది. ఇటు నార్త్ సైడ్ మనకి ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది అండ్ ఈస్ట్ వైపు మనం కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు, ఎందుకంటే ఫేజ్ 3 ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి. ఓకే, ఈస్ట్ సైడు మనం కాంపౌండ్ వాళ్ళు కట్టలేదు. సో తర్వాత చూసుకున్నట్టయితే ప్రతి కార్నర్లో మనకి 4 సింహం బొమ్మలు సో కంప్లీట్ అయింది. ఆల్మోస్ట్ 34 లయన్ స్టాచ్యూస్ పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా ప్రతి ప్లాట్ దగ్గర ఒక మొక్క నాటాలని ప్రామిస్ చేస్తాం. అదేవిధంగా రాయల్ ఫాక్స్ టేల్ అండ్ రాయల్ ఫామ్ మొక్కల్ని ఒక ప్రతి ప్లాట్ దగ్గర నాటడం జరిగింది. ఆల్మోస్ట్ 400 మొక్కల్ని మనం ఈ వెంచర్లో నాటడం జరిగింది. సో ఒక మంచి వెల్తీ ఎన్విరాన్మెంట్ ఇవ్వాలి, సో హెల్తీగా ఉండాలి ఇన్వెస్టర్స్, ఇక్కడ వాకింగ్ చేసుకోవడానికి కానీ అన్ని డెవలప్మెంట్స్ ఉండాలనే ఉద్దేశంతో సో మొక్కలను కూడా నాటడం జరిగింది. సో అండ్ అదేవిధంగా మనకి ఫేజ్ 1 పార్క్లో చూస్తే వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ ఇట్ ఇస్ ఇన్ ద స్వింగ్ మోడ్. సో మీరు చూసినట్టయితే 12 feet హైట్లో వర్క్ జరుగుతుంది. సో ఇన్ ఫేజ్ 2 పార్క్లో బుద్ధ స్టాచ్యూ ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ల్యాండ్స్కేపింగ్ వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ నేమ్ ప్లేట్ కనుక మీరు చూసినట్టయితే ప్రతి ఒక్క ప్లాట్ దగ్గర మనం ఇలా నేమ్ ప్లేట్ అరేంజ్ చేస్తాం. సో కంపెనీ నేము, ప్లాట్ నెంబరు, కస్టమర్ నేము, ఎల్పి నెంబరు ప్రతి ప్లాట్ దగ్గర ఇలా ఉంటుంది. మీరు ఏదైతే కస్టమర్ ఇక్కడ పర్చేజ్ చేశారో ప్రతి ప్లాట్ దగ్గర కస్టమర్ నేమ్ రాస్తాము. దీనివల్ల మీకు ఒక సెక్యూరిటీ అండ్ సేఫ్టీ అనేది ఉపయోగపడుతుంది. అండ్ రోడ్స్ ఫార్మేషన్ చూస్తే మీరు 3 layers మట్టి తోలిచ్చాం. ఆల్మోస్ట్ 700 ట్రక్కులు మట్టి తోలిచ్చాం ఈ వెంచర్కి. సో 3 layers, లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3. ఆల్మోస్ట్ ఇది మీకు మెయిన్ రోడ్డు కంటే హైట్లో ఉందన్నమాట మన వెంచర్ ఇప్పుడు. సో మీరు చూసినట్టయితే ఈ మధ్య రీసెంట్గా తోలిచ్చి రోడ్ రోలర్ తోటి తొక్కించడం వల్ల ఇంత అనగడం జరిగింది. సో ఇక్కడ మేము ఏదైతే ప్లేస్ వదిలేమో ఇక్కడ మనకి డ్రైనేజ్ పైప్స్ కానీ వాటర్ పైప్స్ కానీ కనెక్షన్ ఇవ్వబోతున్నాం. ఇది వచ్చేసరికి వాటర్ పైప్స్ అండ్ డ్రైనేజ్ పైప్స్ ఇక్కడ ఉన్నాయి. అవి కూడా ఇక్కడ ఇన్స్టలేషన్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్క్ ఇప్పుడు ఇన్ ప్రోగ్రెస్. సో ఇది కూడా ఒక 10-15 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. అండ్ బోర్డ్స్ మీద కూడా నేమ్స్ రాయడం అనేది ఒక 3 డేస్లో కంప్లీట్ అయిపోతుంది. సో బై ఫిబ్రవరి ఎండింగ్కి ఈ 2 వర్క్స్ కంప్లీట్ అయిపోతాయి. అండ్ మనకి రోడ్డు వర్క్స్ కూడా మనకి ఈ మంత్లో స్టార్ట్ అవుతున్నాయి. వాటర్ లైను, డ్రైనేజ్ పైప్ లైన్ కంప్లీట్ అయిన తర్వాతనే ఇమీడియట్గా మనకి రోడ్డు సిసి రోడ్స్, సిమెంట్ రోడ్స్ వర్క్ కూడా స్టార్ట్ అవబోతుంది. సో అదేవిధంగా ఒక ఫేజ్ 2 పార్క్లో కూడా మనకి ల్యాండ్స్కేపింగ్ కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే అక్కడ మట్టి తోలించాలి. మట్టి తోలించిన తర్వాత ల్యాండ్స్కేపింగ్ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఇలా చూసినట్టయితే మీరు 2 పార్కులకి, ఫేజ్ 1 పార్క్కి, ఫేజ్ 2 పార్క్ రెండింటికి కాంపౌండ్ వాల్ ఫినిష్ అయిపోయింది. సో రంగులు వేయడం ఫినిష్ అయిపోయింది. సో ఇంత డెవలప్మెంట్స్ అతి తక్కువ టైంలో చేసిన వెంచరు ఏదైనా ఉందంటే సైబర్ సిటీ మాత్రమే. సో మీరు చూస్తే మీ లైవ్లో ఇంత డెవలప్మెంట్స్ మీరు చూడొచ్చు, ఎందుకంటే ప్రతి ప్లాటింగ్ కంప్లీట్ అయింది. సో ప్లాట్ ఏరియా ఫైనలైజ్ అయిపోయింది. అండ్ ప్రతి ప్లాట్ దగ్గర మనకు నేమ్ ప్లేట్ పెట్టడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రైమ్ డెవలప్మెంట్స్ జరుగుతున్న వెంచరు సైబర్ సిటీ.